హలో అండి. ఇప్పుడు మనం చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసరికి 3½ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది. రెంటల్ కూడా వస్తాయి. ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసరికి గుణదల ఏరియా వస్తుందండి. ప్లస్ ఎస్ఎల్వి అమరావతి కనిపిస్తుంది కదండి అపార్ట్మెంట్స్. అది ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 అండి అపార్ట్మెంట్స్. దాని పక్క నుంచి ఇప్పుడు కొత్తగా రోడ్ కూడా వస్తుందండి. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి గుణదల శ్రీహరి నగర్ వస్తుందండి. షిరిడి సాయినగర్ వస్తుందండి ఇది. మనం అపార్ట్మెంట్ అన్నీ కనబడుతున్నాయి కదండి. మొత్తం చుట్టుపక్కల వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ ఉన్నాయండి. అపార్ట్మెంట్స్, విల్లాస్ దాని పక్కనే వస్తుందండి. ఇప్పుడు ఈ పక్కన ప్లేస్ కనబడుతుంది కదా ఈ రోడ్ చివర, అక్కడ వచ్చేసరికి విల్లాస్ ప్రపోజల్ అండి. 2 acres ల్యాండ్ వాళ్ళకి. చుట్టుపక్కల ఏరియా మొత్తం చూపిస్తున్నాను చూడండి. వీడియో కొంచెం లెంగ్త్ ఉంటుందండి. మొత్తం వివరాలన్నీ ఇస్తానండి. ఒకసారి చూసి నచ్చితే ఫోన్ చేయండి. సగం మంది చూసేసి చూడకుండానే ఆ డిస్క్రిప్షన్ కూడా చూడకుండానే మొత్తం అప్పుడే ఫోన్ చేసి మొత్తం వివరాలు అడుగుతున్నారండి. వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్స్ వస్తాయి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి నెక్స్ట్ జెన్ విల్లాస్ అండి. ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇదేనండి 2 acres ల్యాండ్, దాంట్లోనే వస్తాయి. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసరికి దీనికోసమే సపరేట్గా మనకి పవర్ సప్లై ఫ్లక్చువేషన్ కాకుండా దీనికోసమే ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టించుకున్నారండి ఓనర్స్ వచ్చేసరికి అమరావతి ఏరియాకి షిఫ్ట్ అవుతున్నారండి. అందుకని చెప్పేసి ఈ హౌస్ అమ్ముతున్నారు. ప్రైస్ డీటెయిల్స్ కూడాను ఇస్తానండి, చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా 5 vehicles పడతాయండి. 5 cars ప్లస్ ఇంకా 2 wheelers కూడా వస్తాయి. దీనిలో వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది, గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోరు సింగిల్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు 2 BHKలు 2 ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్ 2 BHKలు 2 ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ ఓనర్స్ ఉంటారు. ఫోర్త్ ఫ్లోర్ 2 BHK అండి. ఇది వచ్చేసరికి లిఫ్ట్ కూడా ఫెసిలిటీ ఉందండి. ఇది 4 members లిఫ్ట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక 2 BHK. ఇది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి నార్త్ వేస్ట్లో గుమ్మం ఉందండి. ఇది ఒక స్మాల్ ఫ్యామిలీ లేదంటే కనుక 6 members కానీ సఫిషియెంట్గా సరిపోతుందండి. ఇది రెంట్స్ కూడా వస్తున్నాయి. ఇదిలో మొత్తం బిల్డింగ్ కలిపి అమ్ముతారండి, ఫ్లోర్ వైజ్గా అయితే అమ్మరు. మొత్తం బిల్డింగ్ కలిపి కావాలనుకుంటేనే కాల్ చేయండి. ఇది వచ్చేసరికి మనకి ఒక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి. దానికి పెయింటింగ్ కూడా మీరు విడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, పెయింటింగ్ కూడా వచ్చేస్తుందండి. ఇది మనకి 2 years కూడా కాలేదండి పెయింట్ వేసి, 1.5 year అయింది పెయింటింగ్ వేసి. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది బిల్డింగ్ కూడా చాలా నీట్గా ఉందండి, మెయింటెనెన్స్ కూడా బాగుంది. మొత్తం కూడాను మార్బుల్స్ వేశారండి. చాలామంది ఏం చేస్తారంటే అందరూ టైల్స్ వేసేస్తారు సింపుల్గా. టైల్స్ వేస్తే కొంచెం తక్కువ ప్రైస్లో అవుతుందని వీళ్ళు ఏం చేశారంటే అన్నిటికి కూడాను మార్బుల్స్ వేశారు. అన్నిటికి కూడాను వుడ్ ఫినిషింగ్ ఇచ్చున్నారండి. ఇది కూడా కిచెన్ ఏరియా కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. కిచెన్ కూడాను మొత్తం అంతా వర్క్ చేసి ఉన్నాయండి. ఇది ప్రస్తుతానికి సెకండ్ ఫ్లోర్ ఖాళీ ఉందని చెప్పి చూపిస్తానండి. ఇది వచ్చేసరికి పక్కన వాష్ ఏరియా అండి. పక్కనింటికి ఇంటికి కూడా వెంటిలేషన్కి చాలా గ్యాప్ ఉందండి. దాదాపుగా 4.5 feet గ్యాప్ ఉందండి బిల్డింగ్కి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది దీంట్లో కూడా మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మీరు తీసుకుంటే కనుక దీనికి వర్క్ చేయించాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ పెయింటింగ్ కలర్స్ నచ్చలేదంటే కనుక ఇంకా వేరే వేయించుకోవడమేనండి. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి. సేమ్ ఇలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి. ఈస్ట్ ఫేసింగ్కి నార్త్ ఫేసింగ్కి రెండింటి వైపుకి గుమ్మం ఇచ్చారు. ప్లస్ అన్నిటికీ కూడాను మెష్ డోర్ ఇచ్చున్నారు. మెష్ డోర్ ఏంటంటే దోమలు రాకుండా ఉంటుందండి. ఒకసారి లోపలికి కూడా వెళ్దామండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి నార్త్ డోరు. ఎంట్రన్స్ మనకి టీవీ ఏరియా ప్లస్ సీలింగ్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇది కూడాను ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్స్ ఏనండి. అన్ని ఫ్లోర్స్ కూడాను మార్బుల్సే ఇచ్చున్నారండి. ఇది వంటగది, దాని పక్కన వాష్ ఏరియా వస్తుంది.
పైన ఏదన్నా కనుక మనం లగేజ్ పెట్టుకోవాలన్నా కానీ స్టోరేజ్ లగేజ్ పైన స్పేస్ ఎక్కువ ఉందండి ఫ్రంట్ ఉండేటువంటి 2 BHKలో. ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అండి. సిట్అవుట్ లాగా కూడా కూర్చోవచ్చు సాయంత్రం పూట కాసేపు. వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చినారండి. మొత్తం అంతా మీకు డెప్త్గా చూపిస్తున్నానండి, వీడియో లెంగ్త్ అయినా కానీ చూడండి. ఇది వచ్చేసరికి మొత్తం 210 గజాల్లో ఉందండి కన్స్ట్రక్షన్. ఇది 210 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అండి. 3 ఫ్లోర్స్ ఉంటాయి, పైగా ఇంకో 4th ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK కూడా ఉంది. ఇది వచ్చేసరికి మనం చూస్తుంది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్, ప్లస్ మీ వర్క్ కూడా ఏం చేయించుకోనక్కర్లేదు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇంకొక రూమ్ అండి. ఇది మొత్తం అన్నీ కూడా వుడ్ వర్క్ చేసి ఉన్నాయి. బీరువా పెట్టుకోవడానికి ప్లస్ బట్టలు పెట్టుకోవడానికి కూడాను మొత్తం కబోర్డ్స్ పెట్టున్నాయండి. రూమ్స్ కూడాను మీకు బాగానే ఉందండి, సఫిషియెంట్గా సరిపోతుంది. మీకు స్క్రీన్ మీద చిన్నలా కనిపించవచ్చు. మొత్తం అన్నీ కూడాను చుట్టుపక్కల వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా ఉన్నాయండి. దాటికి కూడా మెష్ ఉందండి. ఇది ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ప్రైస్ మొత్తం ఇది వచ్చేసరికి కంప్లీట్ బిల్డింగ్ 2,45,00,000 చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుందండి, కొద్దిగా తగ్గిస్తారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వచ్చేసరికి కాల్ చేయండి, పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా, నెంబర్కి కాల్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు 4 ప్రాపర్టీస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి. హాల్ ఏరియా అంటే ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి 3rd ఫ్లోర్. ఇది ఇందులో ఓనర్స్ స్టే చేస్తున్నారు. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే కనుక మీరు డైరెక్ట్గా బిల్డింగ్ చూసినంత ఫీల్ వస్తుందండి, అంత బాగా డెప్త్గా తీసుకున్నామండి, అందుకని లెంగ్త్ ఎక్కువ వస్తుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో తీసేసి చూపించడం కాకుండా మొత్తం కంప్లీట్గా డెప్త్గా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా కొత్తగా వేసినటువంటి వెంచర్ అండి. ఇది దాంట్లో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. చుట్టుపక్కల మొత్తం కూడాను ప్రీమియం లొకాలిటీ అవుతుంది. చుట్టుపక్కల మొత్తం కూడాను విల్లాస్ ఉన్నాయండి. విల్లాస్ 2 BHKలు 3 BHKలు ఇలాంటి కల్చర్ ఉండేటువంటి వాళ్ళే ఉన్నారండి పక్కన చుట్టుపక్కల కూడాను మొత్తం అపార్ట్మెంట్స్. ఇది వచ్చేసరికి 3rd ఫ్లోర్ హాల్ ఏరియా అండి. మొత్తం కలిపి ఫ్లోర్ మొత్తం అది ఆక్యుపై చేస్తున్నారండి. ఇది వచ్చేసరికి ఓనర్సే స్టే చేస్తున్నారు 3rd ఫ్లోర్లో. 3 BHK కన్స్ట్రక్షన్ చేసుకుని పెద్ద హాల్ ఇచ్చున్నారండి. ఇది కూడాను కంప్లీట్గా మార్బుల్స్. టీవీ యూనిట్ అండి, మనకి ఎదురుగా కనబడుతుంది టీవీ యూనిట్. పెద్ద టీవీ పెట్టుకోవచ్చు అండి, దాంట్లో దాదాపుగా 60 ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు. అది డైనింగ్ ఏరియా, గెస్ట్ బెడ్రూము, ఎల్ టైప్ సోఫా కూడా చాలా బాగుందండి. వంటగది కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి వంటగది చాలా లావిష్గా ఉంటుంది. ఇది అన్నిట్లోనూ చాలా ఇరికిరిగ్గా ఉంటుంది వంటగది. అన్నిట్లో హాల్ పెద్దది ఇచ్చి వంటగది చిన్నది ఇచ్చి అలా చేస్తుంటారు. దీంట్లో వచ్చేసరికి వంటగది పెద్దగా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఇదిగోండి, ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి. చూడండి, స్పేస్ బాగుందండి కిచెన్ ఏరియా కూడాను. దీని పక్కనే మనకి వాష్ ఏరియా కూడా వస్తుంది. మొత్తం ఇది అన్నీ కూడా వుడ్ వర్క్ చేసేసి ఉందండి. మీరు విడిగా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సీలింగ్ కూడా వర్క్ చేసేసి ఉంది. ఇదిగోండి సిట్అవుట్ ఏరియా ప్లస్ వాష్ ఏరియా. ఇది సార్ చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి హౌస్ అయితే. మీకు స్క్రీన్ మీద చూసిన దానికంటే కూడా డైరెక్ట్గా చూస్తే కనుక చాలా బాగుంది. ఒకసారి రండి, సైట్ విజిట్ చేయండి, నచ్చితే తీసుకుందరు. మనకి స్క్రీన్ మీద కనిపించిన దానికి కూడాను డైరెక్ట్గా చూసిన దానికి తేడా ఉంటుందండి. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో కూడాను అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఒకసారి చూడండి మీరు కూడాను.
ఇందులో వచ్చేసరికి ఇండియన్ టైప్ బాత్రూమ్ అండి. అన్నీ వెస్టర్న్ ఇస్తే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎవరన్నా ఇండియన్ కమోడ్కి అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఒకటి ఇలా ఇచ్చున్నారు. ఇది హాల్ ఏరియా ఒకసారి చూడండి, మళ్ళీ చాలా బాగుంది ఈ వ్యూలో కూడాను. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు. కబోర్డ్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మార్బుల్ కదా ఇది కూడాను, ప్లస్ విండోస్కి కూడాను మెష్ ఉంది. ఇల్లు అయితే కనుక చాలా బాగుందండి. వీళ్ళు అమరావతి షిఫ్ట్ అవుతున్న కారణంగా వీళ్ళు అమ్మేస్తున్నారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఒకసారి మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. అది పెద్ద బెడ్రూము. ఈ పక్కనే థర్డ్ బెడ్రూమ్ కూడా ఉందండి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్స్ స్టే చేస్తున్నారు. ఇదిగోండి, దీనికి కూడా విండో ఉంది. కామన్గా చుట్టుపక్కల వాటికి పక్కన హౌసెస్ ఉంటాయని చెప్పి విండోస్ రాకుండా ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి విండోస్ కూడా ఉన్నాయి. కబోర్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడాను బాగుందండి. ఇది వచ్చేసరికి కింగ్ సైజ్ బెడ్ అండి. ఇది 6x6, 6x7 ఇది, సారీ, అంత పెద్ద బెడ్ అండి. ఇది మీకు అర్థమవుతుంది ఇప్పుడు బెడ్రూమ్ ఎంత పెద్దదనేది. దీంట్లో కూడాను అటాచ్డ్ బాత్రూము. ఓనర్సు అన్నీ కూడాను మంచి మంచి మెటీరియల్ యూజ్ చేసేసి ఉండడానికి అనేసి కట్టుకున్నారండి. మీకు ఇది బిల్డర్కి ఇచ్చి ఉంటే కనుక కన్స్ట్రక్షన్ ఇంత బాగా వచ్చేది కాదు, ప్లస్ మెటీరియల్ కూడాను తక్కువ యూజ్ చేస్తారు. ఇదిగోండి, మీకు ఇది వచ్చేసరికి పక్కన ఇంకొక దారి ఉంది చెప్పాను కదా, అది వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అండి. ఇది ఆ గోడ పక్కన అవతల దాని నుంచి ఇంటి దగ్గరికి వస్తుందండి. 33 ఫీట్ రోడ్ ఇది. ఫ్యూచర్లో ఇది ఎక్స్టెన్షన్ అవుతుందండి. అది ఎక్స్టెన్షన్ అయితే కనుక మీకు విల్లాస్ పక్క నుంచి దారి వస్తుంది. ఇదిగోండి నెక్స్ట్ జన్ విల్లాస్ అవి దాని పక్కనే ఉంటుందండి. ఇది ఒకసారి మనకి 4th ఫ్లోర్ కూడా వెళ్దాము. ఇది 4th ఫ్లోర్ అండి. దీంట్లోకి వచ్చేసరికి 2 BHK ఉంది ఒకటి. దీన్ని మనం చిన్న బార్ ఏరియాలాగా కూడా ఫ్రంట్ పెట్టుకోవచ్చండి. పైన రేకుల్లాగా వేసుకొని చిన్న బార్ ఏరియాలాగా పెట్టుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు, కొంచెం లావిష్గా కావాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి దాన్ని. వ్యూ చూడండి, వ్యూ కూడా చాలా బాగుంది. 4th ఫ్లోర్లో ఉన్నాం మనం. అగోండి, అది వచ్చేసరికి స్టేషన్ అండి. రైల్వే స్టేషన్ కూడా వస్తుంది ఆ పక్కన దగ్గరలో. కొంచెం రామర్పాడు మెట్రో వస్తుందండి ఆ టైపు. ఇన్నర్ రింగ్ రోడ్కి బాగా దగ్గరండి ఇది ఏరియా. మాత్రం మిస్ చేసుకోవద్దండి, మంచి ప్రాపర్టీ, తక్కువలో వచ్చింది. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూ ఉన్న లొకాలిటీ కూడా మంచి లొకాలిటీ వచ్చిందండి. ఇది చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఆల్రెడీ ఇళ్ళ పక్కన ఉండేటువంటి ఏరియా అండి ఇది. అంతగాని ఎవరు లేకుండా కన్స్ట్రక్షన్ చేసి ఇండిపెండెంట్గా ఉండడం కాదండి, ఇళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. చాలా బాగుంది, మొత్తం కంప్లీట్ గ్రీన్ టెరిటరీ ఇది. అది హోటల్ అండి, ఏలూరు రోడ్లో ఉన్నటువంటి హోటల్ అది. మనకి ఇక్కడ నుంచి కే హోటల్ కూడా కనబడుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.